ఫస్ట్ ఒక ఫోల్డింగ్ పేపర్ని తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ నుంచి లెంత్ 12 ఇంచ్ తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇంచెస్కి ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఫామ్ అయ్యేలా తీసుకోండి. విడ్త్ 9.5 ఇంచెస్, లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. దీని తర్వాత ఇటు సైడ్ 4 ఇంచ్ డౌన్తో ఒక మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచ్ మార్కింగ్ నుంచి లోపలికి మార్జిన్ కోసం ఒక 2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇక్కడ మార్జిన్ ఎంతైతే తీసుకున్నామో అదే మార్జిన్ని ఇక్కడ తీసుకోవాలి. డౌన్లో ఇక్కడ స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 0.75 దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి కార్నర్ నుంచి. దీని తర్వాత ఈ క్రాస్ లైన్ పైన 3 మిడిల్ పాయింట్స్ని ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్ పాయింట్. ఫస్ట్ టేప్ని ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్ పాయింట్ని తీసుకోవాలి. టేప్ని ఇట్లా పెట్టి ఫోల్డ్ చేస్తే వచ్చేస్తుంది. దెన్ వీటి మధ్య మిడిల్ పాయింట్ని తీసుకోవాలి. టేప్ని ఇట్లా పెట్టేస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇది వీటి మధ్య మిడిల్ పాయింట్. ఈ రెండింటి మధ్యలో ఇది మిడిల్ పాయింట్, ఈ రెండింటి మధ్యలో ఇది మిడిల్ పాయింట్. ఫస్ట్ ఈ మిడిల్ పాయింట్ దగ్గర టేప్ని ఇట్లా కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గర ఈ లైన్ మ్యాచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకోవాలి. దీని తర్వాత ఒక 1/2 ఇంచ్ అప్కి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అప్ ఇక్కడ. దెన్ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ థర్డ్ మిడిల్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్. మళ్ళీ ఈ 1 ఇంచ్ అనేది కరెక్ట్గా ఇట్లా లైన్ మీద ఉండేటట్టు చూసుకొని 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ ఒక కర్వ్ షేప్ అనేది కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని గీయాలి. దీనికన్నా ముందు ఇక్కడ ఒక 0.25 దగ్గర చిన్న మార్కింగ్ చేసుకోవాలి. మనకి కర్వ్ షేప్ ఇలా వచ్చేస్తుంది. ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేస్తూ కర్వ్ షేప్ అనేది ఫామ్ చేయాలి. కర్వ్ స్కేల్ని ఈ 0.75 దగ్గర 1/2 ఇంచ్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గర మూడింటిని కలుపుతూ అక్కడ పెన్సిల్తో ఇలా కర్వ్ షేప్ అనేది తీయాలి. ఇదే స్కేల్ని రివర్స్లో ఇలా పెట్టి ఈ పాయింట్ని కలుపుతూ ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేయాలి. స్కేల్ అనేది 3 పాయింట్స్ని కలుపుతూ ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కలిసాయి మనకి 3 పాయింట్స్. సో
ఇట్లా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీని తర్వాత ఈ పాయింట్ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. సో మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇక్కడ విడ్త్ అనేది 9.5 ఇంచ్ తీసుకోవాలి. లెంత్ అనేది 12 ఇంచ్. సో లెంత్ అనేది 12 ఇంచ్ తీసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ డౌన్లో 4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. దీని తర్వాత లోపలికి మార్జిన్ 2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ మార్జిన్ ఎంతైతే తీసుకుంటామో అదే మార్జిన్ని డౌన్లో కూడా తీసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచ్. దీని తర్వాత ఈ కార్నర్ నుంచి ఇక్కడి వరకు క్రాస్గా లైన్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్గా లైన్ తీసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఒక పాయింట్ 75తో చిన్న పాయింట్ తీసుకొని ఈ క్రాస్ లైన్ పైన 3 మిడిల్ పాయింట్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ ఇది మిడిల్ పాయింట్, ఈ రెండింటి మధ్యలో ఇది మిడిల్ పాయింట్, ఈ రెండింటి మధ్యలో ఇది మిడిల్ పాయింట్. దీని తర్వాత టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ కట్ వస్తుంది మనకి. దీని తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్తో ఒక మార్కింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇవన్నీ మార్కింగ్స్ని కలుపుతూ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీన్ని స్కెచ్తో ఒకసారి డ్రా చేస్తా. మార్కింగ్స్ని ఎరేజ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ ఈ పాయింట్ నుంచి డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. పాయింట్ 25ని. సో పాయింట్ 25 డౌన్కి ఒక మార్కింగ్ ఇదే లైన్ పైన రావాలి. దెన్ ఈ పాయింట్ పైన 1/2 ఇంచ్ డౌన్ అనమాట. దీనిపైన 1/2 ఇంచ్ డౌన్, 1/2 ఇంచ్ డౌన్తో ఒక మార్కింగ్. ఇక్కడ పాయింట్ 25 కంటే కొంచెం తక్కువ, మనకి పాయింట్ 25 అంటే 2 లైన్స్ వస్తాయి కదా, 2 లైన్స్ కాకుండా ఒక 1.5 లైన్ తీసుకోవాలంతే. ఇక్కడికి పాయింట్ 25 కదా, నేను ఒక కొంచెం తక్కువ తీసుకుంటున్నా, 1.5 లైన్ అంతే. ఈ మార్కింగ్స్ని కలుపుతూ కర్వ్ స్కేల్ని యూజ్ చేస్తూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ని ఈ 3 పాయింట్స్ పైన కలుపుతూ ఒక షేప్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా మ్యాచ్ అయ్యే విధంగా స్కేల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దెన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలంతే. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ షేపు. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్ది, ఇది ఫ్రంట్ పార్ట్ది. సో ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. మన చెస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని ఈ హ్యాండ్ షేప్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఒక టేబుల్ రూపంలో మీకు చూపిస్తా. ఫస్ట్ మన చెస్ట్ రౌండ్ 28 to
30 ఉందనుకోండి, కట్టు పెట్టేసి అంటే యాజ్ ఇట్ ఈస్గా ఫార్మాని క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. మన చెస్ట్ రౌండ్ ఎబో 30 to 35 మధ్యలో ఉందనుకోండి, ఒక 0.25 ఇంచు క్లాత్ని వదిలేసి ఈ హ్యాండ్ ఫార్మాని సెట్ చేసుకోవాలి. మన చెస్ట్ రౌండ్ ఎబో 35 to 40 మధ్యలో ఉంటే 1/2 ఇంచుని వదిలేసి ఫార్మాని సెట్ చేసుకోవాలి. మన చెస్ట్ రౌండ్ ఎబో 40 to 45 మధ్యలో ఉందనుకోండి, ఒక 0.75 క్లాత్ని వదిలేసి సెట్ చేసుకోవాలి. 45 ప్లస్ ఉందనుకోండి, ఎబో 45 ప్లస్ వచ్చిందనుకోండి చెస్ట్ రౌండ్ 1 ఇంచు వదిలేయాలి. ఎందుకు వదిలేయాలంటే మన కంఫర్ట్ కోసం అనమాట. సో ఎలా వదిలేస్తాం, ఎలా సెట్ చేస్తామో ఒకసారి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాత్ అనుకోండి, హ్యాండ్ క్లాత్. ఇప్పుడు మన హ్యాండ్ లెంత్ ఒక 8 ఇంచెస్ పెట్టుకుందాం అనుకోండి. 8 ఇంచెస్ తీసుకొని దానికి ఖర్చు కోసం పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు కలిపి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. దీని తర్వాత మన చెస్ట్ రౌండ్ ఇప్పుడు ఫార్మాని ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. మన చెస్ట్ రౌండ్ 28 to 30 మధ్యలో ఉంటే హ్యాండ్ షేప్ని కట్టు పెట్టేసుకోవాలి. అంటే 28 to 30 మధ్యలో ఉన్నవాళ్ళు ఈ షేప్ని కరెక్ట్గా క్లాత్ పైన ఎడ్జ్లో పెట్టేసి హ్యాండ్స్ని డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్, ఇది ఓపెన్ చేసి ఫ్రంట్ అది డ్రా చేసుకోవాలి. సో ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఒకవేళ మన చెస్ట్ రౌండ్ 30 to 35 మధ్యలో ఉందనుకోండి, అంటే 30 ఎబో టు 35 మధ్యలో ఉందనుకోండి, 0.25ని వదిలేసేయాలి. అంటే ఇక్కడ 0.25తో మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫార్మాని ఈ 0.25ని వదిలేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడికి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా. సో మన చెస్ట్ రౌండ్ అనేది ఒకవేళ ఎబో 30 to 40 మధ్యలో ఉంటే 1/2 ఇంచుని వదిలేయాలి. సో ఇక్కడ 1/2 ఇంచుని వదిలేయాలి. ఫస్ట్ 1/2 ఇంచుని మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి ఫార్మాని సెట్ చేసుకొని హ్యాండ్స్ని డ్రా చేసుకోవాలి. ఒకవేళ మన చెస్ట్ రౌండ్ 45 ప్లస్ ఉందనుకోండి, 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ని వదిలేసి ఫార్మాని సెట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా హ్యాండ్ ఫార్మాని యూజ్ చేసుకొని ఏ సైజు వాళ్ళైనా సరే హ్యాండ్స్ని తొందరగా డ్రా చేసుకోవచ్చు. సరే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న ఈ ఫార్మాని యూజ్ చేసుకొని 5 to 10 మినిట్స్లో ఈజీగా ఏ సైజు వాళ్ళకైనా సరే హ్యాండ్ కటింగ్ అనేది తొందరగా అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.